ఆఫ్ ఆల్ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనేది పచ్చి అబద్ధం, అది కంప్లీట్గా అబద్ధం. సో నేను ఎలిమినేట్ అవ్వడానికి సోనియానో పృథ్వీనో ఎవ్వరూ కారణం కాదు. నేను హోమ్ సిక్ అయిన విషయం నేను అక్కడున్న మేట్స్ అందరితోనూ షేర్ చేసుకున్నాను. సో హోమ్ సిక్ అవ్వడానికి, హోమ్ సిక్ కూడా కాదు, కరెక్ట్గా చెప్పాలంటే బిడ్డను చూసుకోవాలనే కోరిక నాకు బలంగా ఉంది అని అందరికీ చెప్పాను. వాళ్ళందరూ కూడా కొంత సింపతి చూపించి సో ఏదో రకంగా వీడిని పంపిద్దాం అంటే, నువ్వు ఎలిమినేట్ అయినా పర్లేదా అనే డిసిషన్ వచ్చినప్పుడు సరే ఏదైనా పర్లేదు, నాకు బిడ్డను చూడడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా నేను కొంతమందితో చెప్పడం జరిగింది. సో వాళ్ళు వీడి మంచికే అన్నట్టుగానే నాకు అలా చేశారు తప్ప ఎవ్వరూ నా మీద కక్ష కట్టి చేయలేదు. అందరూ ప్రేమతోనే పంపించారు నన్ను. బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ ఓట్లతోని మీరు ఎలిమినేట్ అయ్యారు కదా, అంటే నార్మల్ ఓట్లు కాకుండా. మీ రియాక్షన్ ఎలా ఉంది? హ్యాపీగానే ఉంది, హ్యాపీగా ఉంది యాక్చువల్గా. సో అందరూ కూడా ఒక డిసిషన్ మీదకి వచ్చి సరే వీడికి 2-3 రోజుల నుంచి డల్గా ఉన్నాడు, ఆడలేకపోతున్నాడు, బిడ్డను చూద్దామనే కోరిక వీడికి బలంగా ఉంది, సో పంపించడమే కరెక్ట్ అని వాళ్ళందరూ కూడా ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఇది మనం వాళ్ళు ఏదో కుట్ర పని చేసిన ఎలిమినేషన్ కాదు. వీళ్ళందరూ నిజంగా ప్రేమతో చేసిన ఎలిమినేషన్. ఎవరిని మీరు తప్పు పట్టకండి. నేను గత 2 రోజుల నుంచి ఎప్పుడు అసలు మాకు అక్కడ టైం తెలియదు, డేట్ తెలియదు. నేను ఇవాళ డేట్ ఎంత లెక్కేసుకుంటూ ఇవాళ రేపా ఈ 2 రోజులు ఎప్పుడు ఉండొచ్చు, తనకి ఎట్లా ఉంది, సేఫ్గా ఉందా లేదా, అదే టెన్షను. సో ఏమీ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. నేను అప్పుడప్పుడు కొంతమంది అక్కడ కెమెరాలు కూడా అడిగేవాడిని, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అన్నట్టుగా. ఏమీ వచ్చేది కాదు. సో అట్లీస్ట్ నాగార్జున గారు ఒక్కళ్ళే మాకు కమ్యూనికేషన్, ఆయన వస్తే ఆయన ఏమన్నా అడుగుదామని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన ఒక్కసారి ఆ మాట చెప్పగానే నాకు గత 2 రోజులుగా ఉన్న టెన్షన్, పిచ్చి కళలన్నీ వస్తుండే. ఒకసారి మనసు కుదిరిపడింది, ఆ ఎమోషన్లో బస్ట్ అయ్యి అలా కాస్త ఆనంద బాష్పాలు అంతే. లేదు అదే లేదు, వాళ్ళు ప్రేమతోనే పంపించారు, బిడ్డను చూసుకోవడానికి పంపించారు. వేరే వాళ్ళు చాలా ఉన్నారు. ఇంకేమన్నా అడగాలి? థ్యాంక్ యూ. టాప్ 5లో ఎవరు ఉంటారో నేను అంచనా చేయగానే సీత గెలిస్తే బాగుండు అనుకుంటున్నాను. అంటే మన తెలుగు అమ్మాయి, అక్కడ చాలా మంది రకరకాల, అలా అని కాదు, సీత అంటే మన తెలుగు అమ్మాయి, మన హైదరాబాద్ అమ్మాయి అండ్ చిన్న అమ్మాయి, ఒక మంచి స్పిరిట్తో ఆడుతుంది. అది కూడా ఉంది, అది కూడా బిగ్ బాస్ నడుస్తుంది. సో అది నిజమా లేకపోతే ఆడియన్స్ అనుకునేది అబద్ధమా అనేది ఒకసారి మీ మాటలో చెప్పండి అన్న. అలా కన్నడ తెలుగు అని ఏం లేదు, బట్ కన్నడ వాళ్ళు ఉన్న మాట అయితే వాస్తవం. కానీ కొంతమంది ముందుగానే తెలియడం వల్ల ఒకళ్ళకి వాళ్ళు రాగానే కొంతమంది క్లోజ్ అయిపోయి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల కొంతమంది మనం ఏలియన్ అయిపోయాము, మనల్ని వీళ్ళు దూరం చేశారని ఒక ఫీలింగ్ అయితే కొంతమందికి రావడం.